ధర్మపురి అరవిందన్న గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్. కళ్యాణ్ వాళ్ళ నచ్చరా ఉన్నమాట అంటే ఉలికెక్కువ ఉన్నట్టు మేమేం మాట్లాడామని మేమేం చెప్పామని నిజమే కదా చెప్పింది. మేము చెప్పినా కూడా హిందూ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా చెప్పింది నిజమే కదా. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతూ ఉన్నాం, ధర్మదీక్ష చేస్తూ ఉన్నామని చెప్తే అదేదో నన్నే అన్నారు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అడుముకున్నట్టు నా మీద బదనాం చేస్తున్నారని మీ మీద వేసుకుంటారేంటండి? నాకు అర్థం కాదు. జగిత్యాల్లో ఉన్నటువంటి అటు ఇటు కాని నాయకులు చెప్పింది నిజమే కదా. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ భూముల కోసం, మీ జాగుల కోసమే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా స్కూల్కి ప్లేస్ కేటాయించలేదు, స్థలం కేటాయించలేదు అని మాట్లాడితే మీరేం చెప్తా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కూల్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చి కేంద్రం నుంచి మంజూరైన స్కూల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు కాదా? నియోజకవర్గ ప్రజలు, ఏ ప్రజలైనా ప్రజలు కాదా? ఉద్యోగస్తులైనా ప్రజలు కాదా? అంటే మీకు అవసరం లేదా? ఓట్లు వేసుకున్నప్పుడు వీళ్ళెవరు మీకు కనవలేదా? అందరూ నా వాళ్ళే అని ఓట్లు వేయించుకున్నారు కదా. ఓట్లు వేసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళు ఉద్యోగులు, ఆ ప్రజలు ఈ ప్రజలు అని ఎవరిని మీకు చిన్న చూపు, ఆ చూపు, ఈ చూపు చూడలేదు కదా. అందరూ నా వాళ్ళు అనుకొని, నాకు ఓట్లు వేస్తే వాళ్ళు అనుకొని వాళ్ళందరినీ కలిసే కదా ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి నాణ్యమైన CBSE విద్య అందుతుంది అంటే అదెందుకు అన్నట్టు తీసి పడేస్తున్నారు. అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన స్కూల్ వస్తే కేంద్రానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, తీసుకొచ్చినటువంటి ఎంపీ గారికి మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే ఆ స్కూల్ అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎలాగో మాకు ప్రజలందరూ ఇంపార్టెంట్, మాకు ప్రజలందరూ ముఖ్యమే, పిల్లల భవిష్యత్తు ముఖ్యమే. ఎన్ని స్కూళ్ళు ఉన్నా ఇంకా స్కూళ్ళు కావాలి. విద్య అనేది అవసరం. చివరి ఇంటి వరకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి ఇంటి వరకు, జిల్లాలో ఉన్నటువంటి చివరి ఇంటి వరకు, చివరి విద్యార్థి వరకు విద్య అందాలి. స్కూళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కానివ్వండి, అందరూ మన వాళ్ళే కదా, అందరు పిల్లలు మన వాళ్ళే కదా, అందరి పిల్లల భవిష్యత్తు ముఖ్యమే కదా. నీ నా పర అనే భేదం ఉండదు కదా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మంజూరైన స్కూల్కి మాత్రం 25 ఎకరాల జాగా దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ. కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన CBSE మంచి స్కూళ్ళలో మాత్రం 10 ఎకరాల జాగా కావాలన్నా, 5 ఎకరాల జాగా కావాలన్నా మీకు దొరకదు. అరవింద్ అన్న గారు ఎన్ని నిధులు తెచ్చిందండి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు? ప్రతి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎన్ని నిధులు ఇస్తుందో లెక్క తీసుకొని రండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని నిధులు ఇస్తుందో లెక్క తీసుకొని వస్తాం. తీసుకురమ్మంటారా లెక్క? గ్రామ పంచాయతీలలో పడే నిధులు ఎక్కడివి? అంతెందుకు, మా మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ, మున్సిపాలిటీలలో వచ్చే నిధులు ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కదా. ప్రతి ఒక్క రూపాయి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రావట్లేదు ఇప్పటివరకు. అవి ఎవరిచ్చిన నిధులు? ఎంపీ గారు ఇచ్చిన నిధులేగా. మరి ఏం తెచ్చింది ఎంపీ గారు అని మాట్లాడుతున్నారు? NH 161, NH 61, NH 63 అవన్నీ వచ్చినాయి కేంద్రం నుంచే కదా. చక్కగా బైపాస్లన్నీ అభివృద్ధి అవుతున్నాయి కదా. ఇప్పుడు కూడా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మీరే చెప్పినారు నితిన్ గడ్కరీ దగ్గర తీసుకెళ్ళిండ్రు మమ్మల్ని అని. తీసుకెళ్ళిండ్రు కదా. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని మరి తీసుకెళ్ళమాట వాస్తవమే కదా. తీసుకెళ్ళిందా లేదా? వారికి ఆ విజన్ ఉంది. విజనరీ లీడర్ ధర్మపురి అరవింద్ అన్న గారు కాబట్టి పార్టీలకు అతీతంగా మిమ్మల్ని తీసుకెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి చేసిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆఫ్టర్ ఆల్ అనే మాటను వదిలిపెట్టి, అదెంత, ఆ స్కూల్ ఎంత అనే మాట వదిలిపెట్టి, ప్రతి ఒక్కటి కూడా ప్రసాదమే, ప్రతి ఒక్కటి కూడా మనకిచ్చిన వరమే, విద్యార్థుల పాలిట అది వరమే. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పటికైనా 15 వరకు గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు కేంద్రీయ విద్యాలయ స్థలం కేటాయింపు కోసం సమయం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీ ప్రభుత్వానికి, మీకు, మీ
మంత్రి గారి ఎలాంటి ఉలుకు పలుకు చలనం లేదు. అందుకోసం విద్యార్థుల భవిత కోసం ధర్మపురి అరవింద్ అన్న గారు ధర్మ దీక్ష చేపట్టనున్నారు. 18వ తారీఖు సోమవారం రోజున 9 గంటల నుంచి 5 గంటల వరకు తహసీల్ చౌరస్తా, ఆర్డీఓ చౌరస్తా, జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, జగిత్యాల పట్టణం స్థలం. నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను స్వచ్ఛందంగా తరలి రావాలని, ప్రజలందరూ కూడా వారి మద్దతును అందించి ఈ ధర్మ దీక్షని, ఈ ధర్మ యజ్ఞాన్ని విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా మేధావి వర్గాన్ని అంతటిని, వివిధ కమ్యూనిటీ లీడర్స్ అందరినీ, ప్రజలందరినీ, మా మహిళా సోదరిమణులని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మీకోసం ప్రజా గొంతుకై ధర్మపురి అరవింద్ అన్న గారు దీక్ష చేపడతా ఉన్నారు. వారికి శక్తినిచ్చేది, వారికి ఉత్సాహాన్నిచ్చేది మీ గొంతుక మాత్రమే. మీరందరూ కూడా ఈ యొక్క ధర్మయుద్ధంలో ప్రమిదలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ యొక్క ధర్మస్థలికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 18 సోమవారం తహసీల్ చౌరస్తా 9 గంటలకు అందరూ కూడా వచ్చి ఈ ధర్మయుద్ధంలో, ఈ ధర్మ యజ్ఞంలో, ధర్మ యుద్ధంలో భాగస్వామ్యం అవ్వాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ఎన్ని ముసలి కన్నీరు కార్చినా, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ ధర్మయజ్ఞం మాత్రం ఆగదు అని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.